26 ఏళ్ల కేతన్ తన ఫ్యూచర్ వైఫ్ తో కలిసి ఆమె పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి ఒక అడ్వెంచర్ ట్రిప్ కి వచ్చాడు. వాళ్ళున్న ప్లేస్ పూణేకి దగ్గరలో ఉన్న లోహగఢ్ కోట. సముద్ర మఠానికి దాదాపు 3300 అడుగు ఎత్తుంటుంది. అప్పటికే వానలు పడుతున్నాయి. ఆ కొండ దారి మొత్తం జారుడుగా చాలా డేంజరస్ గా మారిపోయింది. కానీ తన కాబోయే భార్య అడిగింది కదా అని కేతన్ కాదనలేకపోయాడు. వాళ్ళు మెల్లగా కొండపైకి వించుకాడ అనే పాయింట్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నుంచి కిందకు చూస్తే భయంకరమైన లోయ. ఆ అందమైన వ్యూ చూస్తూ కేతన్ మైమర్చిపోయాడు. కానీ జస్ట్ ఒక్క సెకండ్ బ్యాలెన్స్ తప్పి 350 అడుగుల కింద ఉన్న ఆ లోయలోకి పడిపోయాడు. అంత పైనుంచి పడటంతో కేతన్ అక్కడికక్కడే చనిపోయాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మన క్రైమ్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేసు ఏదో మామూలు యాక్సిడెంట్ గురించి కాదు. ఇది ఒక పక్కా మర్డర్. కేతన్ కాలు జారి పడిపోలేదు. తనని ప్రాణంగా ప్రేమించిన తన కాబోయే భార్య కావాలని వెనుక నుంచి ఆ లోయలోకి తోసేసింది. అసలు తను ఎందుకు అలా చేసింది? ఈ లవ్ ట్రయాంగిల్ వెనుక ఉన్న చీకటి నిజాలేంటి? ఇవాళ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాం. అసలు ఈ కేతన్ ఎవరు అంటారా? కేతన్ అగర్వాల్ చాలా రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. వాళ్ళ నాన్న మహారాష్ట్రలో పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్. కేతన్ అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. అంత డబ్బు ఉన్నా కూడా కేతన్ చాలా హంబుల్ గా ఉండేవాడు. చాలా పద్ధతైన కుర్రాడు. అదే టైంలో వాళ్ళ బిజినెస్ కమ్యూనిటీలోనే ఉన్న గోయల్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయి సియాతో కేతన్ కి సంబంధం వచ్చింది. అప్పటికి సియా వయసు కేవలం 20 ఏళ్ళు. ఫిబ్రవరి 2026లో చాలా గ్రాండ్ గా వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో ఉదయపూర్లోని ఒక 17 కోట్ల ప్యాలెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అందరికీ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా బుక్ చేశారు. అంత పర్ఫెక్ట్ గా వెళ్తుంది అనుకుంటున్న టైంలో కేతన్ కి సియా బిహేవియర్ లో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించడం మొదలయ్యాయి. అదేంటంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక సియా కేతన్ వాళ్ళ ఇంటికి రావడం, అందరితో కలవడం చేసేది. కానీ ఆమె ఎప్పుడూ తన ఫోన్ లోనే బిజీగా ఉండేది. కేతన్ కి ఎమోషనల్ గా అసలు కనెక్ట్ అయ్యేది కాదు. కేతన్ ఈ విషయం గురించి అడిగితే ఆమె చాలా స్వీట్ గా మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసేది. దీన్ని సైకాలజీలో లవ్ బాంబింగ్ అంటారు. కేతన్ ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సర్లే పెళ్లికి ముందు నర్వస్నెస్ కాబోలు అనుకున్నారు. కానీ అసలు నిజం అది కాదు. సియా ఫోన్ లో బిజీగా ఉండటానికి కారణం కేతన్ కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి. అవును, సియాకు అప్పటికే చేతన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు 2025 దీపావళి టైంలో కలిశారు. అప్పటి నుంచే వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. కానీ సియాకి ఈ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే తను అందరి దృష్టిలో అమాయకురాలిగా మిగిలిపోవాలి. సో ఆమె ఒక డేంజరస్ ప్లాన్ వేసింది. పెళ్లి క్యాన్సిల్ అవ్వకూడదు, కానీ పెళ్లి కొడుకు మిగలకూడదు. దీనికోసం ఆమె ఫస్ట్ టైం మే నెలలో కేతన్ ను లోహగఢ్ కోటకు తీసుకెళ్ళింది. అది అతన్ని చంపడానికి కాదు, ఆ ప్లేస్ ను స్టడీ చేయడానికి. ఎక్కడ తోసేస్తే ఎవరికి అనుమానం రాదు, ఎక్కడ సీసీ కెమెరాలు లేవు, ఇదంతా పక్కగా రెక్కి చేసింది. ఆ తర్వాత జూన్ 6న కేతన్ బాలిలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ప్లాన్ చేశాడు. అక్కడికి వెళ్తే తన ప్లాన్ ఫ్లాప్ అవుతుందని తెలివిగా ఎయిర్పోర్ట్ లో కేతన్ పాస్పోర్ట్ తెంగులించి ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఇక జూన్ 14న మళ్ళీ కేతన్ ను అదే లోహగఢ్ కోటకు తీసుకెళ్ళింది. ఈసారి పక్కగా అతన్ని లోయలోకి తోసేసింది. కానీ కేతన్ అదృష్టం బాగుండి ఒక చెట్టు కొమ్మ పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. కేతన్ పైకి రాగానే సియా వెంటనే ఒక కట్టగా తగిలింది. నిన్ను ఒక పాము కుట్టబోతుంటే కాపాడాలని కంగారులో అలా తోశాను, సారీ అని ఏడ్చేసింది. పాపం అమాయకుడైన కేతన్ ఆమెను పిచ్చిగా నమ్మాడు. థ్యాంక్స్ కూడా చెప్పాడు. కానీ తనను కాటేయబోయింది పాము కాదు, తన పక్కనే ఉన్న సియా అని అతను పాపం గ్రహించలేకపోయాడు. ఇక చివరికి జూన్ 19 సియా పుట్టినరోజు వచ్చింది. దీనికోసం కేతన్ ఎన్నో సర్ప్రైజులు ప్లాన్ చేశాడు. మహాబాలేశ్వర్ లో ఒక లగ్జరీ రిసార్ట్ బుక్ చేశాడు. కానీ సియా మాత్రం తన పుట్టినరోజున లోహగఢ్ కోటకి వెళ్దామని పట్టుపడింది. లాస్ట్ టైం ఇన్సిడెంట్ వల్ల కేతన్ భయపడిన సియా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మరీ ఒప్పించింది. కానీ ఈసారి సియా ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని తన బాయ్ ఫ్రెండ్ చేతన్ ను కూడా కోటకు రప్పించింది. చేతన్ తన ఫోన్ ను తీసుకురాలేదు.
స్టాఫ్ ఫోన్ తెచ్చుకున్నాడు. హోటల్లో ఎంట్రీ టికెట్ తీసుకుంటుంటే దొరికిపోతానని సెక్యూరిటీ గార్డుకు అబ్బదని చెప్పి లోపలికి వచ్చాడు. ముఖం కెమెరాలో పడకుండా హుడీ వేసుకొని ఒక నీడలా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఫస్ట్ లోనే చెప్పాను కదా. ఇద్దరు కలిసి ఏ పాపం ఎరగని కేతన్ను ఆ వించుగాడ పాయింట్ పై నుంచి లోయలోకి నెట్టేసి చంపేశారు. ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఇంత పక్కగా ప్లాన్ చేసినా నేరం ఎప్పుడు తాగదు. పోలీసులు ఇంటరాగేషన్ వాళ్ళ కాల్ డేటా హిస్టరీలో అసలు నిజం బయటపడింది. ఈ మర్డర్ జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు సియా, చేతన్ ఇద్దరు ఒకే కేఫ్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ప్లాన్ చేసుకుంటున్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు దొరికింది. దాంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, అరేంజ్డ్ మ్యారేజెస్ లో భయం, సెకండ్ థాట్స్ రావడం కామన్. మీకు ఇష్టం లేకపోతే ధైర్యంగా ఇంట్లో చెప్పొచ్చు, లేదా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఒక ఇన్నోసెంట్ ప్రాణం తీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చేతన్ తన లైఫ్ పార్ట్నర్ దొరికిందని ఎన్నో కలలు కన్నాడు, కానీ ఆ కళ అతన్ని బలి తీసుకుంది. సో ఇది సియా అండ్ కేతన్ లవ్ ట్రయాంగిల్ మిస్టరీ. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరిన్ని డార్క్ అండ్ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీస్ కోసం మన క్రైమ్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్. బై బై.